దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. సిగ్గులేని వైసీపీ పార్టీ. బుద్ధి ఉండాలి. ఏ వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా నిలబెట్టాలి, ఏ విధంగా ఏ వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజల్లోకి తీసుకోపోవాలని చెప్పి యథా రాజా తదా ప్రజ. ఎక్కడి నుంచి వచ్చాడో జగన్మోహన్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి వచ్చిన అందరికీ టికెట్ ఇచ్చాడు. జైల్లో ఉండి 16 నెలలు జైలు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉంటుందన్నా? జైలు నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా అది మామూలు కేసులు, ఏదో ఉమెన్ ప్రొటెక్షన్ మీద కానీ విద్యార్థి ఉద్యమాల్లో కానీ పాల్గొని జైలుకి వెళ్ళి వస్తే ఎస్ షబాష్ టికెట్ ఇవ్వచ్చు. ఎర్రచందనం కేసుల్లో తగులుకొని జైలుకి పోయి వచ్చిన వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి? అందుకనే చీకొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీకొట్టడానికి కారణం ఇదే. ఇంకొకటి కూడా, ఎన్డీఏ కూటమి మీద వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉందన్న. అందుకనే వైసీపీ మీద ఆగ్రహం ఆయనకి. వెంకటేశ్వర స్వామి ఖజానాను చూశారు, వెంకటేశ్వర స్వామి సొత్తుని దొంగలిచ్చారు. ఇది జాతీయ సంపద. ఇప్పటికే సీజ్ చేసిన ప్రాపర్టీ దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 5,000 కోట్ల రూపాయలు ఉంటుందన్న. సీజ్ చేసిన ప్రాపర్టీ 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సీజ్ చేసింది అంత ప్రాపర్టీ ఎర్రచంద్రం ఉందంటే ఇంకా తరలించింది, దొంగదారులు తరలించింది ఇంకా ఎన్ని వేల కోట్లు ఉంటుంది? నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు స్వామివారి సొత్తు. అది వెంకటేశ్వర స్వామి సొత్తు, జాతీయ సంపదని కొల్లగొట్టింది. కాబట్టి వీటన్నిటి మీద డీటెయిల్డ్ రిపోర్ట్ మేము తీసుకుపోతున్నాం. రాబో రోజుల్లో ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరే అన్నారు మేము గడిచిన 5 ఏళ్లలో బీజేపీ పట్టించుకోలేదు అనడం కరెక్ట్ కాదు, చాలా సందర్భాల్లో నేనే ఇండివిజువల్గా ముందుండి పోరాడానని మీరు అన్నారు. మీరు చేసిన దాని గురించి కొన్ని విషయాలు నాకు కూడా అవగాహన ఉంది, ఒప్పుకుంటాను నేను కూడా. కానీ అప్పుడు మీరు పోరాడారు, ఇప్పుడు సంజయ్ గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఏం పట్టించుకోకపోతే అనేది నా ఉద్దేశం. వెంకటరమణారెడ్డి గారు ఇవాళ సంజయ్ గారు వచ్చి బండి సంజయ్ గారు కోర్టులో మాకు అన్ని అనుకూలంగా వచ్చింది కదన్నా, కోర్టులో మాకు అన్ని అనుకూలంగా వచ్చింది కదా. మేము చేసిన అన్ని కేసుల్లో కాదు, దీనికి కోర్టు దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. ఎనీవే ఒక్క నిమిషం సార్ భాను గారు. వెంకటరమణారెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ తిరుపతిలో వచ్చి ఇచ్చిన వార్నింగ్స్ మీద మీ విశ్లేషణ. ఇప్పుడు ఫస్ట్ అండ్